హాయ్ ఫ్రెండ్స్, ఇది 12 ఇంచెస్ ఎస్ఎస్ పైపు 20 షార్టేజ్ కావాలి. లాంగ్ వచ్చింది అంటే ఎక్విప్మెంట్ వస్తుంది అన్నమాట. దానికి ఆ ఎక్విప్మెంట్కి ఇది కొంచెం లాంగ్ అయిపోయింది, ఎక్కువ పెద్ద అయిపోయింది. దాన్ని సెంటర్ కట్ చేసి బడ్ జాయింట్కి మార్క్ చేశారు. కట్ చేసితే ఇలా వచ్చింది. ఈ కట్ చేసింది మిషనింగ్ ఇచ్చి మిషనింగ్ నుంచి అప్పుడు ఇలా వచ్చింది. మిషనింగ్ అయిన తర్వాత దీన్ని ఫిటప్ చేసి ఆ మధ్యలో వాచర్స్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ దానికి డైరెక్ట్గా ఇచ్చారు, ఇప్పుడు మధ్యలో వాచర్స్ పెట్టి దాని ప్రకారం ఫిటప్ చేశారు. దీనికి ఇన్సైడ్ గ్యాస్ ఆర్గాను పచ్చింగ్ పెట్టాలి. పచ్చింగ్ పెట్టకపోతే అవ్వదు వెల్డింగ్ లోపలికి. ఇలా వాచర్స్ వచ్చినాయి. ఈ గ్యాప్కి 20 ఇది మా ఫ్రెండ్ వెల్డింగ్ కొడుతున్నాడు. ఏంటంటే ఇది రూటు. ఈ రూట్కి ఏం చేయాలంటే ఇది కంటిన్యూగా ఇవ్వకూడదు పిల్లరు, దానికి సిఎస్కి ఇచ్చినట్టు ఇవ్వకూడదు. ఇది ఏంటంటే డ్రాప్కి ఇవ్వాలి. ఎడ్జ్ టు ఎడ్జ్ మెల్ట్ చేయాలి, అప్పుడు రూటు ఈక్వల్గా వస్తుంది. ఓవర్గా ఇది 5.2 థిక్నెస్. ఇది ఎక్కువ పవర్ ఇట్టినా ప్రాబ్లమే, తక్కువ పవర్ ఇట్టినా ప్రాబ్లమే. పవర్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోవాలి. 70-75 రూట్ పవరు, అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే అది మెల్ట్ ఎక్కువైపోయి ఓవర్ పెంట్రేషన్ వచ్చేస్తుంది, ఈక్వల్గా రాదు. దాన్ని ఏం చేయాలంటే పవర్ కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇది అవుట్ పాస్. ఈ అవుట్ పాస్ వేసినప్పుడు ఏం చేయాలంటే నీట్గా గ్రైండింగ్ చేసుకుని పేపర్ డిస్క్తో ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు కరెక్ట్గా వేస్తే సరిపోద్ది. పిల్లర్ సైజ్ 1.6 రూట్కి, అవుట్ పాస్కి క్యాపింగ్కి 2 పిల్లర్తో కుట్టేస్తే సరిపోద్ది. లేదు 1.6 వేస్తామంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, కాకపోతే మనకి క్యాపింగ్కి రావాలి కదా. ఇది ఫిల్అప్ అయింది. ఇప్పుడు కూడా ఎస్ఎస్ కలర్ ఇలాగే ఉండాలి. ఈ గోల్డ్ కలర్లో వస్తేనే మనకి ఫినిషింగ్ వచ్చినట్టు. బ్లాక్ కలర్ కానీ ఏమైనా వచ్చినా అది కొంచెం ప్రాబ్లమే. అది ఇది చూసారు, ఇది క్యాపింగ్. ఇది కప్పు ఇప్పుడు కార్నర్లు అలా బేస్మెంట్ చేస్తూ ఉండాలి. ఈ బేస్మెంట్ చేయకపోతే మాత్రం అది కప్పు జారిపోతూ ఉంటుంది. ఈ బేస్మెంట్ టంగషన్ చూసారా, 1-2 అలాగా కంటిన్యూ పిల్లర్ ఇస్తున్నాడు. కంటిన్యూగా ఫోర్స్ టంగషన్ చూసారా, షార్ప్నెస్. ఇప్పుడు కూడా టంగషన్ షార్ప్నెస్గా ఉండాలి. ఏమాత్రం డ్యామేజ్ అయినా కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వడమే కాదు, అది బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. మనకి పవర్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు 90-95 అంటే 90-95 పెట్టుకుంటే సరిపోద్ది. క్యాపింగ్కి రూట్కి 75 ఎక్కువ పెట్టుకోకూడదు. ఇది థిక్నెస్ తక్కువ. ఇది 5.5 ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మమ్మల్ని ఆదరించా ఉండాలి. ఓకే, ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకే వీడియోలు ఎక్కువ పెట్టలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి కూడా టైం లేదు. ఫైనల్గా ఇది క్యాపింగ్ని రూటుని. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నేను కామెంట్ ఉంటే కామెంట్లో పెట్టండి, ప్రతిదీ నేను ఆన్సర్ చేయగలుగుతాను. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా కొంచెం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.